7 నెలల్లో కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది. దాన్ని బాగు చేయడానికి జనవరి అంటే సంక్రాంతి అయిపోయిన తర్వాత నుంచి నేను జనంలోకి వస్తున్నానన్న జగన్మోహన్ రెడ్డి అకస్మాత్తుగా లండన్ టూరు. దాని వెనకమాల ఉన్న రహస్యం ఏమో అనుకోవచ్చు అంటారు. ఆయన చేసిన తప్పుల్ని తన కూతులు చెప్పుకొని రాబోయే రోజుల్లో నేను ఆంధ్ర రాష్ట్రం నుంచి ఎటు బయటికి వెళ్ళిపోతున్నాను. ఆల్రెడీ గతంలో 16 నెలలు నేను జైల్లో ఉన్నాను. ఇక్కడ నేను వచ్చినా రాకపోయినా మీరు జాగ్రత్తగా ఉండండి. నేను దాచిపెట్టిన డబ్బుని జాగ్రత్తగా ఇక్కడ మీరు బిల్డింగ్లు, అపార్ట్మెంట్లు, హోటల్స్ వీటిల్లో దాచిపెట్టుకోండి. మంచిగా ఫ్యామిలీస్ని నడిపించండి, మంచి పెళ్ళిళ్ళు చేసుకోండి అని చెప్పి ఒక ఎగ్జాంపుల్గా చెప్పడానికి వెళ్ళాడు. రెండోది, చంద్రబాబు నాయుడు అమెరికాలో దావోస్ పర్యటనకి వెళ్ళి ఏ కంపెనీలు తెస్తున్నాడో ఆ కంపెనీని లండన్లో వాళ్ళు రావద్దు మా ఏరియాకి, నేను మళ్ళీ తిరిగి వస్తే ఏం చేస్తాను, గతంలో చేసింది మళ్ళీ చూపిస్తానని చెప్పి లండన్లో వాళ్ళని భయపెడతానికి వెళ్ళాడు. ఆయన చెప్పింది తీసుకున్నది వాళ్ళ కూతురుది గ్రాడ్యుయేషన్ కోసం అని వెళ్ళాడు. ఆ గ్రాడ్యుయేషన్ లాస్ట్ టైం పెద్దమ్మాయి ఎప్పుడు వెళ్ళాడు, ఇప్పుడు చిన్నమ్మాయి ఎప్పుడు వెళ్ళాడు. కానీ వైసీపీ కొంతమంది కార్యకర్తలు ఏం చెప్తున్నారంటే తన యొక్క కూతుర్ని అభినందించడానికి అయినా వెళ్ళాడు. అభినందించాలంటే లండన్ వెళ్ళక్కర్లేదు, ఇక్కడి నుంచి ఫోన్లో చెప్పినా సరిపోతుంది. గతంలో ఒక ప్రైవేట్ చాప్టర్ వేసుకొని వారం రోజులు 10 రోజులు తిరిగి 13,000 కోట్లు 14,000 కోట్లు ఖర్చు పెట్టుకొని తిరిగి వచ్చి ఇప్పుడు సామాన్య మానవుడిలాగా బిజినెస్ క్లాస్లో వెళ్ళాలంటే ఎంత బాధపడుతున్నాడు అనేది మనకి కంటికి కనపడుతుంది. ప్రజల యొక్క ఆస్తిని ఎంత దుర్వినియోగం చేశాడు అనేది ఈ లండన్ యొక్క యాత్ర విశేషానికి ఒక మూల కారణం. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక మనం ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి నోటెమ్మట పదే వినిపిస్తుంది, నా పేదలు అన్యాయం అయిపోయారు. ఈ మధ్యకాలంలో వైసీపీ నాయకుల దగ్గర నుంచి వినిపిస్తున్న ఇంకో మాట, జగనన్న ఉండి ఉంటే సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి అని చెప్పి మన దువ్వాడ శ్రీనివాసు, అంబటి రాంబాబు, వైవి సుబ్బారెడ్డి, రోజా వీళ్ళందరూ ఇదే డైలాగా, జగనన్న ఉండి ఉంటే. ఎలా చూడాలంటారు అసలు? అంటే వాళ్ళ అధికారంలో ఉంటే పండగ, లేకపోతే ఎవరు పండగ చేసుకోవడానికి వీలేదు. వాళ్ళకులాగా ఒక సెట్టింగ్ చేసుకొని క్యాసినో ఆటలు పెట్టి సత్తనపల్లి అంబటి రాంబాబు ఉన్నాడు, డ్యాన్స్ వేసాడు. ఈ డ్యాన్స్ ఏమైంది ఇప్పుడు? అంటే పండగ అధికారంలో ఉంటేనే పండగ చేసుకోవాలి అంటే వాళ్ళ కార్యకర్తలు కూడా, మిగతా వాళ్ళు ఎవరు చేసుకోవడానికి వీల్లేదు. అంటే ఆయన ఏమంటున్నాడు, నేను ఒక లాటరీ టికెట్ పెట్టాను, ఆ లాటరీ టికెట్లో చాలా డబ్బులు నాకు వచ్చినాయి, ఆ డబ్బుల కోసం నేను సంక్రాంతి పండుగ చేసుకున్నాను, అది పేద ప్రజల వద్దనే లాక్కున్నానని చెప్పి అంబటి రాంబాబు చెప్తున్నాడు. రోజా అని చెప్తుంది, నా నగర ప్రజల దగ్గర నేను లాక్కున్నా అని చెప్తుంది. ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గం లాక్కున్నాడు. అలాగనే జగన్మోహన్ రెడ్డి అన్నాడు, నా ఏరియాలో నేను సెట్టింగ్ చేసుకొని నా డబ్బులతో నేను చేసుకున్నా అని చెప్పకుండా గవర్నమెంట్ డబ్బుల్ని దుర్వినియోగం చేశాను. ప్రతిదీ గవర్నమెంట్ ప్రభుత్వ డబ్బులు, ప్రభుత్వం ప్రజల యొక్క డబ్బులు, ప్రభుత్వం ఏర్పడిన ప్రభుత్వం ప్రజల వద్ద డబ్బులు తీసుకున్న, ట్యాక్స్ కట్టిన ప్రభుత్వంలో వచ్చిన డబ్బులు నేను ఆగం చేశాను అని ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ యొక్క పండగ రూపంలో చెప్తున్నాడు. గుడివాడలో క్యాసినో జరిగింది, కోడి పందాలు అంటే విచ్చలవిడిగా జరిగింది. కోడి పందాలు అనేది ఒక సంస్కృతి సాంప్రదాయం, అది పెద్ద తప్పేం కాదు, నేరం కూడా కాదు, అది ప్రతి ఊళ్ళో జరగాలి. గతంలో ఏం చేశారు, పెద్ద పెద్ద బరులు పెట్టారు, కానీ ప్యాకెట్ క్లబ్లు పెట్టారు, మందు క్లబ్లు పెట్టారు, రేవ్ పార్టీలు పెట్టారు, డిస్కో డ్యాన్సులు పెట్టారు. వీటన్నిటిని మర్చిపోయి మేము అధికారంలో ఉంటేనే మీరు పండగ చేసుకోవాలి, లేకపోతే ప్రజలు చేసుకోవడానికి వీల్లేదని ఒక రోజా కావచ్చు, గుడివాడ నాని కావచ్చు, ఒక దువ్వాడ శ్రీనివాస్ వాళ్ళ ఫ్యామిలీకి ఎంత అన్యాయం చేశాడు ఈ ప్రజలు మొత్తం చూస్తున్నారు. అసలు వైసీపీలో నికాల్స్ అయిన కార్యకర్త దగ్గర నుంచి ఇప్పటి వరకు ఉన్న నాయకులు ఎవరైనా సరే, మేము మా ప్రభుత్వంలో అధికారంలో ఉండగా ఈ యొక్క మంచి పని మేము చేశాము అనే పదాన్ని ఎవరైనా 150 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ, రాజ్యసభ సభ్యులు ఎవరైనా కావచ్చు ఈ పండుగ శుభాకాంక్షలు ప్రజలకు ఏమైనా తెలియజేశారు? అంటే ఇక్కడ వాళ్ళు చెప్తుంది ఏంటంటే, జగనన్న ఉంటే కనుక విద్యాకాండకు డబ్బులు వేసేవాడు, జగనన్న ఉంటే కనుక అమ్మఒడి డబ్బులు వేసేవాడు, జగనన్న ఉంటే కనుక వస్తువుల డబ్బులు వేసేవాడు, జగనన్న ఉంటే కనుక రైతులకు వేయాల్సిన రైతు భరోసా కానీ, రైతులకు ఇవ్వాల్సిన ధాన్యం డబ్బులు కానీ బటన్ నొక్కి వేసేసేవాడు. ఇప్పుడు ఆ బటన్లు నొక్కే వాళ్ళు లేరు, డబ్బులు పడుతుంది లేదు అనే మాట అయితే వాడుతున్నారు కదా మరి వాళ్ళు. అన్న ఉండి ఉంటే, ఇదే గుర్తుపెట్టుకోండి, జగన్ అన్న ఉండి ఉంటే చంద్రబాబు నాయుడు ఉంటే కదా, చంద్రబాబు నాయుడు ప్రజల వద్దకు పాలన తీసుకెళ్లి ఆయన ప్రజలతో మమేకమయ్యి డే బై డే సంక్రాంతికి మూవరెళ్లే దారిలో ఏదైనా గుంటల రోడ్డు ఉంటే మీ ఎమ్మెల్యేని ప్రశ్నించండి అని ధైర్యంగా చెప్పాడు. నీ 150 మంది ఎమ్మెల్యేలు ఎవరికైనా ఒక్క వ్యక్తికి సమాధానం చెప్పించగలిగావా? ప్రజల వద్దకు పాలన చేయమని చెప్పి పంపిస్తున్నాడు. జగన్ అన్న ఉండి ఉంటే చంద్రన్న కానుకలు వచ్చాయి, రంజాన్ తోఫా వచ్చేది. ఈ 5 సంవత్సరాల్లో, గడిచిన 5 సంవత్సరాల్లో ఏ ఒక్క పేద ప్రజలకైనా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి, స్విచ్లు నొక్కాడు కాబట్టి ఎవరికైనా ఇచ్చారా? ఎక్కడైనా రోడ్డు వేశారా? పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేశారా? నిర్వాసితులు డబ్బులు ఇచ్చారా? లేదా మన ఆంధ్రుల హక్కు
వైజాగ్ ఉక్కు ఈ పేరు మీద ఏదైతే జరిగిందో దానిని మూసివేస్తున్నాం అని చెప్పేసి పబ్లిక్ ఆక్షన్ పెడతా అన్నా కూడా మాట్లాడిన మంత్రులు గుడివాడ అమ్మ నిన్నొచ్చి మేము వేసాము, మేము మాట్లాడాము, మేము చెప్తామని చెప్తా ఉన్నారు. ఆయనకు ఒక మాట చెప్తా ఉన్నాం, ఆయన చలి పుట్టింది ఇవాళ కూడా మన ఎలాగా సంక్రాంతి కూడా చలి పుట్టింది, ఆయనకి చలి పుట్టింది కాబట్టి బయటకు వచ్చి భోగి మంట వేసుకోలేకపోయాడు, చలి పుట్టింది కాబట్టి ఇంట్లోంచి బయటికి రాలేకపోయాడు, చలి పుట్టింది కాబట్టి కోడి పందాలకు వెళ్ళలేకపోయాడు. సో ఆయన పానీపూరి బండికి ఎక్కువ, నూడిల్స్ బండికి ఎక్కువ అన్నట్టు చాలా ప్రయోగాలు చేశాడు. ఐటీ మినిస్టర్ అంటే ఎలా ఉండాలి, మా దేశానికి మా రాష్ట్రానికి మేము ఏం చేయగలుగుతున్నాం, మా గవర్నమెంట్ తరఫున ఎంతమందికి ఉద్యోగాలు ఇవ్వగలుగుతున్నాం, ఎంతమంది ఇస్తామని భరోసా ఇవ్వగలుగుతున్నాం అనే పదాన్ని అతను మరిచిపోయాడు. కాబట్టే అంత్యత్య దారుణంగా 11 సీట్లకి గత గవర్నమెంట్ ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది. ఈ తీర్పుని శిరసావహిస్తూ జనవరి నుంచి నేను జనాల్లోకి వస్తా ఉన్నాడు. అది కూడా మేము చెప్తా ఉన్నాం. జనాల్లోకి వచ్చి ఏం చెప్తా, మొన్న జనవరి 18వ తారీఖు స్వయంగా కోటి సభ్యత్వాలతో నందమూరి తారక రామారావుకి ఘన నివాళులు అర్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ సభ్యత్వాలు నిజమేనని నీ పబ్లిక్గా నీ పేపర్లో వేసిన చరిత్ర నీది. అది నమ్మితేనేగా నీ పేపర్లో వేసింది, నమ్మకపోతే నీ పేపర్లో ఎందుకు వేసావు? సో మా పార్టీ బాగా డెవలప్ అవుతుంది. చంద్రబాబు నాయుడు అడుగుజాడల్లో ఆంధ్ర రాష్ట్రం డెవలప్ అవుతుంది. పోలవరం నిర్వాసితులకి ఏదైతే వాళ్ళకి మోసపోయామన్నా గత 5 సంవత్సరాలు బాధపడిన బాధని డబ్బులు ఇచ్చేసి వాళ్ళకి నిర్వాసితులకి సహాయం చేసి గవర్నమెంట్ ముందరకు వెళ్ళిపోతా ఉంది. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక ఏదైతే కనుక 11,440 కోట్లు అనేది కేంద్ర సాయం ప్రకటించగానే మాకు అనుమానాలు మొదలైనవి అని చెప్పి, అంటే ప్రైవేటీకరణ చేయడానికి ఇంకొక అడుగు ముందలకు పడింది, దీంతోనే మాకు అనుమానాలు మొదలైనవి అని చెప్పి బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నాడు కదా. మరి బొత్స సత్యనారాయణకి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నానండి. గత అసెంబ్లీ సెషన్స్లో ఒక సంవత్సరానికి 3 సిలిండర్లు మేము ఇస్తున్నామని చెప్పేసి గవర్నమెంట్ అనౌన్స్ చేసింది సూపర్ 6 పథకంలో. ఆ అనౌన్స్మెంట్ చేసిన దాంట్లో సార్ మేము ఈ సంవత్సరానికి 900 కేట్లు అంటే రేపు రాబోయే మార్చి వరకు ప్రతి ఇంటికి ఒక సిలిండర్ ఇస్తాం. ఆ సిలిండర్ ఎప్పుడు పూర్తి చేసుకున్నా కానీ మార్చి లోపు మేము ఒకటి ఇస్తాం. దానికి డబ్బులు మాత్రమే మేము వేసాం. మిగతా డబ్బులు ఏదైతే ఉందో ఇద్దరి మధ్యలో సయోధ్య కుదిరిచ్చి, అంటే అటు గ్యాస్ కంపెనీ గవర్నమెంట్ జాయింట్ అకౌంట్గా అయిన డబ్బులు అక్కడ అయిపోతే మిగతా డబ్బులు మేము వెనక్కి తీసుకుంటామని చెప్పి చెప్పింది. ఆయన ఏమంటా అంటే ఈ గడిచిన 12 నెలలు అంటే ఎలక్షన్ జరిగింది, పార్టీ అధికారంలోకి వచ్చింది జూన్లో జూలైలో, అప్పటి నుంచి ఒక పాలసీ మేకింగ్ తయారు చేసుకొని జనాల్లోకి వెళ్ళటానికి, ఆ జనాల్లో అది వస్తే ఏమవుతుంది అని పబ్లిక్ పాలసీ తయారు చేసేటప్పుడు ఎటువంటి నియమాలు తీసుకోవాలో ఆయన సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే 2-3 పార్టీల్లో ఎమ్మెల్యేగా గెలిచాడు, 2-3 పార్టీలో మినిస్టర్గా చేశాడు. చేసినా కానీ ఆయనకి ఎంత అనుభవం ఉన్నది అనేది ఆయన బాటలో అర్థమవుతుంది. ఒకటే మాట చెప్తాడు, మీరు మోసం చేశారు 100 సార్లు మోసం చేశారని చెప్పిన జనాలు ఒకటే మాట నమ్మారు. మా ఇంటికి ఈ సంవత్సరానికి సిలిండర్ వచ్చింది, రాబోయే ఏప్రిల్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత 3 సిలిండర్లు మీ ఇంటికి వస్తాయని గవర్నమెంట్ చెప్తా ఉంది. ఆయన ఇప్పుడేం చెప్తాడు, ఆక్సిజన్ లాంటిది ఊపిరిలాగా ఈ యొక్క కొంత డబ్బు ప్రవేశపెట్టారు. వాళ్ళు చేసిన ఇప్పుడు వాళ్ళ మాటల్లోనే విందాం, మేము చేయబట్టి ఇప్పుడు కూడా మేము చెప్పిందే మీకు కనపడుతుంది, మా వల్లే వచ్చినాయి అంటారు. అంటే మీకు తెలుసా గతంలో మేము మోసపోతామని, మోసం చేస్తున్నామని? కాదు, సాక్షాత్తు కేంద్ర హోంశాఖ మంత్రి అయిన అమిత్ షా గారు ఆంధ్రాకి వచ్చి ఆంధ్రాలో జరుగుతున్న పరిణామాలు చూసి ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అనే నినాదానికి కొంత డబ్బులు కేటాయించి దాన్ని మేము డెవలప్ చేయబోతున్నాం అని చెప్పి నినాదంతో వెళ్ళారు. దీనికి గోరంట్ల మాధవ్ గారు ఒక మాట చెప్పారు. ఏం చెప్పారు, చనిపోతున్న దానికి హార్ట్ ప్రాబ్లం వస్తే కాలికి ఆపరేషన్ చేయొచ్చు అని అడిగారు. హార్ట్ ప్రాబ్లం వస్తే ఏ డాక్టర్ కూడా కాలికి ఆపరేషన్ చేయరండి, స్టంటులు తీసుకొచ్చి అక్కడెక్కడ అమ్ముస్తూ ఉంటారు. బట్టలు ఇప్పి చూపించినంత మాత్రాన, కండలు చూపించినంత మాత్రాన ఆంధ్ర ప్రజలు మోసపోరు. మీరు చెప్పినట్టు కాదు, కేవలం ఆక్సిజన్ కాదు, చనిపోతున్న వ్యక్తికి ఆక్సిజన్ పెట్టినా వెంటిలేటర్ పెట్టినా అతని టైం వస్తే అతను వెళ్ళిపోతూ ఉన్నాడు. గతంలో చేసిన దౌర్భాగ్య పనుల వల్ల మీరు ఏదైతే జనాలు మోసం చేశారో ఆ జనాలు ఇచ్చిన తీర్పుకి మీరు బయటికి రాలేక వస్తున్నా ఉంటున్నారు. వచ్చి మీరు ఏం చేస్తారు? గతంలో మేము ఈ తప్పులు చేశామని జనాలు చెప్పబోతున్నారా? లేదా చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి గురించి జనాల్లో మాట్లాడుకునే విధంగా చేయబోతున్నారా? ఏం చేయబోతున్నారు? పేకాడ క్లబ్బులు కాదు, క్యాసినో క్లబ్బులు కాదు, జనాలను మోసం చేయడం కాదు, ఎటువంటి ప్రాబ్లంనైనా సరే కులాల మధ్య చిచ్చు పెట్టినా, ఏ మతాల మధ్య చిచ్చు పెట్టినా,
వ్యక్తుల మధ్య చిచ్చు పెట్టిన అసలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ మా వాళ్ళందరినీ కొట్టేస్తున్నారు, చంపేస్తున్నారు. లోకేష్ రెడ్ బుక్ గురించే మాట్లాడుతున్నారు కదా పదే పదే ఇక్కడ. కాకాని గోవర్ధన్ రెడ్డి అనే అతను నిన్న మా ఎంపీటీసీని కొట్టారని చెప్పి నెల్లూరు జిల్లాలో బహిరంగ ప్రకటన చేశాడు ఒక హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి. అది రెడ్ బుక్కే అన్నాం, మీరు గుడ్ బుక్ రాస్తా అంటున్నారు. అమరావతి ప్రజలు న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్ర చేస్తుంటే శ్రీకాళహస్తి ముందు ఎవరైతే వాళ్ళు టెంట్ వేసుకొని అన్నం తినడానికి వర్షం పడుతున్నా కానీ దాంట్లో స్టేయింగ్ ఉంటే మీ రౌడీ మొక్కలు వచ్చి దాన్ని పడేసిన సందర్భం ఉందా లేదా? ఉంది, అది ఉంది. మీరు చేసింది తప్పు, ఇది ఒప్పు. అంటే మీరు చేసింది, మీరు గుడ్ బుక్ లో మీరు పెట్టిన గుడ్ బుక్ ఏంటంటే చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి, చంద్రబాబు చేసిన డెవలప్మెంట్, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు డెవలప్మెంట్ వైపు ఎట్లా నడుస్తున్నారు అనే దాన్ని మీరు బుక్లో రాసుకోండి. మీ కార్యకర్తలని మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోమని చెప్పడానికి మీరు వస్తున్నారు. మరి ఓవరాల్ గా చూస్తే గనక దావోస్ పర్యటన అసలు అంతా హంబక్కు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ ఉండదు, బయటకు వచ్చి డబ్బాలు కొట్టుకోవడం తప్పితే ఇప్పటివరకు దావోస్ పర్యటనలో చంద్రబాబు సాధించింది ఏమీ లేదు అనేది మరి వైసీపీ నాయకులు అందరూ చెప్తున్నమాట. ఒక సాక్షులు అయితే ఒక ఆర్టికల్ వేశారు, ఇది వచ్చిందా అది వచ్చిందా, అది తీసుకెప్పారు అది చెప్పారు అని చెప్పి ఒక ఆర్టికల్ అయితే వేశారు కదా. మరి 2024 ఎలక్షన్లో సంక్రాంతి పండగ చేసుకోండి, గులాం రెడీ చేయండి, పండగ చేసుకోండి, డీజే కొట్టండి అని ధూమ్ ధామ్ చేశారు. దాన్ని చూసి కార్యకర్తలు ఎంతో మంది నష్టపోయారు. వాళ్ళకు ఉన్న ఆస్తులు కూడా పోగొట్టుకోవడానికి సిద్ధపడి చాలా మంది వైసీపీ కార్యకర్తలు, అంటే వైసీపీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నుంచి డైవర్ట్ అయిన ఓట్ బ్యాంక్ అది. కేవలం వైఎస్ఆర్ 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 అని చెప్పి మీరు నడిచారు. ఇప్పుడు మీరు వైఎస్ఆర్ అనే పేరు పక్కన పెట్టి జగన్ 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 అని మీ గుండెలు ఎప్పుడైతే కొట్టుకున్నాయో ఆ కొట్టుకున్న కాడి నుంచి ఆ పార్టీ పతనం ప్రారంభమైంది. అతను ఏ రోజు కూడా ఇంటి నుంచి బయటకు వచ్చి ప్రత్యక్షంగా కూడా మీడియా ముందు మాట్లాడలేకపోవటం ఒక అద్భుతం. ఆయన రికార్డింగ్ వీడియోలు చాలా వచ్చినాయి. రికార్డింగ్ చేస్తేనే మాట్లాడుతున్నాడు, లేకపోతే మాట్లాడలేడు. అతను ఫోబియా ఉంది. అతను స్క్రిప్ట్ చూసే చదువుతాడు, స్క్రిప్ట్ చూడకుండా చదవడు. అంటే 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఫస్ట్ క్లాస్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. ఎప్పుడు చదివినా కానీ 1వ క్లాస్లోనే ఉన్నాడు. ఆ 1వ క్లాస్ నుంచి బయటికి రాలేకపోతున్నాడు. ఆ 1వ క్లాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాతే అతను రెండోసారి ఏమి చేయాలని ఆలోచించుకోమని మేము చెప్తా ఉన్నాం. మళ్ళీ నేను 2 నెలల్లో కానీ 4 నెలల్లో కానీ సీఎం అవుతాను, మీ అందరూ అంతూ తెలుస్తానని చెప్పి పోలీసులను కూడా బెదిరించే పరిస్థితి. నిజంగానే రెడ్ బుక్ రాజ్యాంగం అమలైతే ఈ బెదిరింపులు అనేది సాధ్యమంటారా? మైండ్ పోయినాడు రకరకాలు చెప్తా ఉంటాండి. అంటే మెంటల్లీ డిజాల్వ్డ్ క్యాండిడేట్ అంటారు. ఆ డిజాల్వ్డ్ క్యాండిడేట్ ఎట్లా ఉంటాడంటే అతను ఊహాలోకం సపరేట్గా ఉంటుంది. సాయంత్రం 8 దాటితే ఒకలాగా ఉంటుంది, ముందు వేస్తే ఒకలాగా, ముందు అయిపోతే ఒకలాగా, ఇలా ఉంటాయి. ఒక సైకో జగన్మోహన్ రెడ్డి బెదిరించింది ఎవరో కదా, సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి. మరి మేము కూడా చెప్తుంది జగన్మోహన్ రెడ్డి అండి. అధికారులు ఏమని బెదిరిస్తారు, నేను వస్తా అన్నాడు. వస్తాడు కళలోకి మాత్రమే. ఆయన కళలో ఏదైతే కలగన్నాడో రేపొద్దున అది మీడియా ముందు ప్రవేశపెడతానికి అది ఒరిజినల్గా రాడు, రికార్డెడ్ వీడియోతోనే వస్తాడు. అది ఇంట్లో చదువుకొని మాత్రమే వస్తాడు, ఎందుకంటే ఆయన ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కాబట్టి. అతను ఏదైతే చెప్పాలనుకున్నాడో అది సూటిగా చెప్పండి, ఇబ్బంది ఏమీ లేదు. అతను చెప్పాలనుకున్నది ప్రజలకు చెప్పండి. నేను ఎందుకు ఓడిపోయినా కూడా చెప్పండి. నేను ఇంతవరకు ఏ రోజు కూడా బయటికి ఎందుకు రాలే చెప్పండి. సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళే రోజు కూడా సతీ సమేతంగా వెళ్ళే ముఖ్యమంత్రులు చూసాం, కానీ ఒక్క ముఖ్యమంత్రిని సింగిల్గా వెళ్తాడు, నాకు ఎవరు ఫ్యామిలీ లేరని. ఓడిపోయిన తర్వాత తిరుపతికి వెళ్ళేటప్పుడు ఒక లెటర్ మీద రాసేయమంటే అతను ఎందుకు వెళ్ళలేకపోయాడు అంటే అందరినీ వెళ్ళకూడదని కాదు, ఒక పొజిషన్లో ఉన్న వ్యక్తి నేను వెంకటేశ్వర స్వామి నమ్మాను అనే వ్యక్తిని అక్కడ నమ్మన్నారు. ఒక లెటర్ మీద సంతకం పెట్టమన్నారు, ఎందుకు పెట్టలేకపోతున్నాడు? ఈరోజు కూడా ఎందుకు పెట్టలేకపోతున్నాడు? గతంలో తిరుపతిలో వేలంపాట పెట్టింది స్వయాన వాళ్ళ బాబాయ్, టీటీడీ చైర్మన్గా పనిచేసిన ఆయన స్వయంగా తోమాల సేవ పెట్టుకో, అదెంత 500, 1000, 10,000 పెట్టు, ఈ డబ్బులన్నీ ఏమని. ఓకే, అయితే కనుక జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి వచ్చే అవకాశమే లేదంటారు. ఇక తిరిగి ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి చెప్పడం కోసం మాత్రం ఆయన వస్తాడు. అభివృద్ధి చేసింది విధ్వంసం, ప్రజావేదిక నుంచి మొదలైన ఆయన పతనం లాస్ట్ జరిగిన 2024 పతనానికి నాంది.